మీరు యూపీ నుండి ఏపీకి వచ్చిన తర్వాత ఏపీలో పనిచేసినప్పుడు టోటల్గా మీ సర్వీస్ అంతా 33 సంవత్సరాల్లో బాగా నచ్చిన ఘటన ఏమైనా ఉందా? అంటే లైఫ్లో మీరు మర్చిపోలేదు అంటే of course this encounter of 3 central committee members, that is important. Action committee this thing encounter, because that has happened as per my order in my presence. సో మీరు ఇంకెవరు ఉన్నారంటే యాక్షన్ టీంలో? రత్నారెడ్డి ఓకే అని ఉన్నారు, మన టీం ఉండేది. అక్కడ 3 మెంబర్స్ యాక్షన్ సెంట్రల్ కమిటీ. దీనిలో కూడా బికాజ్ ఇట్ ఈస్ ఏ లాంగ్ డ్రాన్ ప్రాసెస్, సో అట్ వన్ ప్రాసెస్ ఐ వాజ్ దేర్. సార్, ఈ సెంట్రల్ కమిటీలో మీరు ఎవరైనా అంటే గణపతి వీళ్ళందరూ మీ క్యాటర్ నుంచి వస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడైనా చూసారా, మాట్లాడారా ఎప్పుడైనా? అంటే కొంతమంది సరెండర్ అయినా కాదు, స్పోక్ టు దెమ్. వాళ్ళ పాలసీ ప్రకారంగా ఇఫ్ యూ వాంట్ టు సరెండర్ దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐసోలేషన్ ఫర్ సమ్ టైమ్, సో దట్ ఆల్ ద known thing they will change. And so not many useful, but yeah, we can relate past incidents. That ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది అది. సార్, మీ సర్వీస్లో బాగా గుర్తుండిపోయింది సెంట్రల్ కమిటీ 3 మెంబర్స్ యాక్షన్ టీమ్ రిమూవ్ అంటారు, కానీ మర్చిపోయి అంటే ఈ ఇష్యూ చేయలేకపోయాను ఇంకా నేను అన్న ఫీల్ అయ్యేదేనా ఉందా? అంటే షార్ట్అవుట్ చేయలేకపోయాను ఇష్యూని అనేది. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాము. నేను ఏఎస్పీ కొత్తగూడెం ఉన్నప్పుడు నేను ఎల్లందూరు నుంచి వస్తున్నాను. అప్పుడు నేను అనౌన్స్మెంట్ విన్నాము, ఏదో ఎవరు మర్చిపోయేది పిల్లలు ఏదో పారిపోయినారు ఏదో. అప్పుడు నేను ఆఫీస్కి వచ్చినాక నేను అడిగినాము ఏమిటి, వాళ్ళు ఉన్నారు కొంతమంది సీనియర్ కాలేజ్ ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు 2 children 3-4 years 4-5 years చిల్డ్రన్ వాళ్ళు దొరకడం లేదు, పొద్దున అది ఆడటానికి వెళ్ళారు, రావటం లేదు. వాళ్ళు వచ్చి ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనము వాళ్ళకి తర్వాత వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నాను. అప్పుడు నాకు ఏదో అకస్మాత్ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అండ్ వీ హ్యావ్ నాట్ రిజిస్టర్డ్ కేస్. ఐ వెంట్ టు దేర్ హౌస్, took the photograph of those 2 children, and immediately I complained. I was the complainant, and immediately I made 10 photographs and put 10 teams on all the exit routes. Gave them those photos, 2 photos, asked them to keep on checking whether anybody is taking the children. And I also talked to border DSPs, border SDPOs, that అప్పుడు ఇది ఎంత ఫ్యాక్స్ ఉండేది కాదు కదా. సో అదే వాళ్ళు డిస్క్రిప్షన్, వాళ్ళు ఈ కలర్లో ఇట్లా ఉన్నారు, అది అన్ని రైల్వే స్టేషన్స్ అండ్ బస్ స్టాండ్స్ చెక్ చేయాలి. ఇంకా 2 young children 4-5 years, senior officials, and our people, they did not take it seriously, but somehow I took it very seriously. And in the night 9 o'clock, one person was bringing these 2 children to railway station to go by the Kothagudem train. So our people, they got at 9 o'clock, they were reunited, and we felt very happy. And I was a complainant. I went to the court for giving evidence, and they were convicted. And they were taking for, he was telling, of course, he was taking for to give it to his sister because she doesn't have any children and all. But I think they were taking them for selling so that they can make them for arms and all these things. So we could save those 2 children. That is the incident where only on account of my initiative we could save them. Otherwise we could not have found them. అంటే అదొకటి మీకు బాగా పిల్లలకు సేవ్ చేస్తాం అన్నది మీకు. కానీ ఏం చేయలేకపోయాం అన్నది ఏమన్నా సర్వీస్లో అంటే మీకు టార్గెట్ ఉంటుందండి. ఒక యాక్షన్ టీమ్ ఎన్కౌంటర్ అయింది, ఒకసారి సెంట్రల్ కమిటీ వాళ్ళని చేసాం, ఇంకా పలానా ఒక వ్యక్తిని చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, రిటైర్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ ఉందా? అంటే ఎందుకంటే ఎస్ఐపిలో మీరు ఆల్మోస్ట్ వాష్ అవుట్ వరకు వచ్చారు. I wanted to help something so that the people, distressed people who want to come
they should be allowed and all these things, but somehow I could not achieve. Then on 16-kilometer border, I wanted to make road and fencing, but I could not complete because so many processes are involved, because you have to consult External Affairs Ministry and then this thing. Otherwise, the 16 kilometer is open without any fencing. సార్ మీరు ఎస్ఐబితో పాటు సర్వీస్ అంతా ఆంధ్రప్రదేశ్ చేశారు. ఎస్ఐబిలో అంటే నక్సల్స్ మూవ్మెంట్ని ఒక దశను కంట్రోల్ చేయడానికి మీ పార్టిసిపేషన్, మీ కంట్రిబ్యూషన్ కనిపిస్తుంది. అంత సర్వీస్ చేసిన మీకు డిపార్ట్మెంట్ బాగానే రిసీవ్ చేస్తుంది అనుకుంటారా, లేదా డిపార్ట్మెంట్ మీకు ఏమైనా ఇబ్బంది పెట్టింది అనుకుంటారా? Department and the government they are always helpful. ఓకే Yeah. సార్ ఫైనల్ క్వశ్చన్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న ఆఫీసర్లకి తివారీ గారు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే our police officers are doing very hard work, and with more knowledge, with more equipment, with more facilities they are working, and they are doing their best. The same thing should continue, and they should work with a mission. We are helping the government, we are helping the society, we are helping the nation, we are building the nation. ఈ మిషన్తో వాళ్ళు పనిచేయాలి. వాట్ ఎవర్ స్మాల్ వర్క్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఎనీబడి, వీ షుడ్ డూ ఇట్ ద సేమ్ మోటివ్ దట్ దిస్ స్మాల్ వర్క్ ఈజ్ గోయింగ్ టు help society, help the government, help the nation, make the nation strong. Because in any big machine, even a small screw, if it is loose, it will affect the functioning of the machine. Correct. So even a small work given to you, you should do with the full efforts, with full commitment, in a mission mode, thinking that this is very important as the strength of a screw in a big machine. So they should work, and they are doing work. I am very optimistic that they will achieve much higher results in the present circumstances. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.